good morning. We welcome you to church today. We're glad that we can bring this service to you. Today is a very special day because it's our Father's Day, our Dad's Day, and we bring this special service to you. We wish all the fathers a happy Father's Day, and we're very glad and absolutely happy today because God is our Father and He is a good Father. And I thank Him for everything that He does in our life. So let's just sing these songs with full hearts, remembering who our God is and how amazing He is. And let's think about His love for us in our life. Let's just thank Him today, because He is our Father. Let's just tell Him throughout the service, God, I love you. And I thank you for everything that you're doing. So let's worship today. చెల్లించుడి
హాయ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన పునరుత్థాన దినము నుంచి ఇంతవరకు నన్ను, మమ్మలను, సంఘ బిడ్డలందరినీ కూడా క్షేమంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా ఉంచినందుకు
మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా నీ పరిశుద్ధాత్మ శక్తితో నాయన మాట్లాడి వినుచున్న బిడ్డలందరికీ వినగలిగిన మనసు, గ్రహించగలిగిన హృదయం ఇచ్చి నీ మాటల ద్వారా బలపరిచి మీకే మహిమ తెచ్చుకోమని యేసునామని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మంచిది. సమయంలో అందరికీ కూడా మరి హ్యాపీ ఫాదర్స్ డే. మరి సమయంలో కొన్నిసార్లు మనము ఈ ఒక మనము దేవుని గణపరచటానికి కొన్ని విషయాల్లో మనం ఆలోచిస్తూ ఉంటాం. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డే అన్న మాటకి అర్థం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకోవాలి అని మరి పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారంగా వాక్యం చెప్తుంది. మరి అలా ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నది వాక్యము. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఆజ్ఞ ప్రకారంగా తల్లిదండ్రులను ప్రేమించడం కాదు, కానీ దేవుడే ఆ ప్రేమను మనకి పుట్టించి ఆయన ద్వారా మనలను తల్లిదండ్రులను గౌరవించేటట్టుగా, తల్లిదండ్రులకు లోబడేటట్టుగా, తల్లిదండ్రులకు మంచిగా ఉండేటట్టుగా చేయగలిగిన దేవుడు అనమాట అండి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తల్లిదండ్రులను ప్రేమించాలి అని అంటే చాలాసార్లు ప్రేమించటానికి ఇష్టపడతాం. ఎందుకంటే చెప్పారు కనుక చేయాలనిపిస్తుంది. మరి ఒకసారి నేను మా పెద్ద కుమార్తెని అన్నాను, నేను తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి, అది వాక్యం, దేవుని వాక్యం చెప్తుంది అన్నాను. నేను అన్నప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, తల్లిదండ్రులారా మీ పిల్లల కోపం రేపగా అని కూడా ఉన్నది కదా నాన్న అన్నది. అంటే మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రకారంగా మనము తల్లిదండ్రులు లేక మనలను ఒకరినొకరు ప్రేమించుకోవాలనుకున్నప్పుడు మనము చేయలేం. కానీ దేవుడు మనకిచ్చిన ప్రేమను బట్టి మనకు అర్థం చేసుకుంటే మనం చేయగలుగుతాం అన్నమాట అండి. హల్లెలూయా. దేవుడు మనకి తన కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మని ఇచ్చాడు. అక్కడ యేసు ప్రభు వారు అంటారు ఒక మాట, దయచేసి చదువుకుందాం. దయచేసి యోహాను సువార్త 14వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసించువాడును చేయను. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మీరు నా నామమున దేని నడుగుదరో తండ్రి కుమారుని యందు మహిమపరచబడకే దానిని చేతును. ఆమేన్. హల్లెలూయా. చదివిన వాక్యాన్ని మనము గమనించినట్లయితే అయితే యేసయ్య అంటున్నాడు, నా యందు నమ్మకం ఉంచిన వారు తల్లిదండ్రులను ప్రేమించగలరు, ఇతరులను ప్రేమించగలరు అని చెప్పి లేఖనం చెప్తుంది. ఈ ప్రేమ యేసు ప్రభు యందు మనం నమ్మకం ఉంచినప్పుడు, యేసు ప్రభువులో మనం నమ్మకంగా ఉన్నప్పుడు, యేసు ప్రభుని మనం ప్రేమించినప్పుడు, యేసు ప్రభువు మన కొరకు ఏం చేశాడన్న విషయం మనకు తెలిసినప్పుడు మనము తల్లిదండ్రులను గౌరవించగలుగుతాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు చేతనే ఇక్కడ చూడండి, దయచేసి దేవుడు మనకి ఏ విధంగా మనలను ప్రేమించేవారినిగా చేశాడు అన్న విషయాన్ని తెలుసుకుందాం. 1 యోహాను 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడేను తెలుసుకొనుచున్నాము. ఎలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మను మన హృదయంలో పెట్టి మరి తల్లిదండ్రులను గౌరవించాలని, ఈ లోకంలో ఒక మంచిగా నడవాలని, ఒక మంచి మనసు కలిగి ఉండాలని ఈ ఒక వాక్యము మనకి చూపిస్తుంది. దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయంలో పెట్టాడనమాట. దీనినే గలతీ రాసిన పత్రికలో అంటాడు. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి, దయచేసి 4వ అధ్యాయము 6-7 వచనాల్లో చూసినట్లయితే, మరియు మీరు కుమారులై యందున
నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం చూసినప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మను మన హృదయంలోకి పెట్టాడు కనుక మనకి మంచి హృదయం వచ్చింది. అందుకు చేతని మనము దేవుణ్ణి తండ్రిగా తెలుసుకోవాలన్నమాట అండి. హల్లెలూయా. దేవుణ్ణి మనము తండ్రిగా తెలుసుకోవాలి. దేవుణ్ణి మనం తండ్రిగా ఎప్పుడైతే తెలుసుకుంటామో మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలన్నిటిని బట్టి మనం సక్రమంగా నడుస్తామన్నమాట అండి. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి అన్న దేవుడు మనకి తండ్రి అన్న గుణం రావాలన్నమాట అండి. హల్లెలూయా. తండ్రి అన్న గుణము మనకి ఎప్పుడైతే వస్తుందో మన జీవితంలో ఎప్పుడు కూడా మనము నెమ్మదిగా ఉంటామన్నమాట అండి. దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 15వ అధ్యాయములో చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు ఆయన తన తల్లిదండ్రులకి తండ్రిని ఎదిరించి కి విరోధముగా తన ఆస్తి నాయన నాకేమొస్తుందో అది నాకు ఇచ్చేయమని చెప్పి తీసుకుని తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. మరి వెళ్ళిపోయినప్పుడు చూడండి, ఆయన తండ్రి జ్ఞాపకం వచ్చినప్పుడు వెళ్ళిపోయాడు. తన ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేసుకున్నాడు, అంతా అయిపోయింది, పోగొట్టుకున్నాడు. చివరికి ఆయన అంటున్నాడు, తండ్రి జ్ఞాపకం వచ్చాడటండి. తండ్రి జ్ఞాపకం వచ్చినప్పుడు తన కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆర్థికంలో ఉన్నప్పుడు మరి ఎవరి జ్ఞాపకం వచ్చారంటే తండ్రి జ్ఞాపకం వచ్చాడు. తండ్రి ఎప్పుడైతే జ్ఞాపకం వచ్చాడో చూడండి అక్కడ ఒక మాట అంటున్నాడు. 17వ వచనం చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. ఆమేన్. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ఆమేన్. చూడండి ఇక్కడ చదివిన వాక్యంలో చూసినప్పుడు మరి తండ్రి జ్ఞాపకం వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద, లేకుంటే ఏదో పరాయివాని యొద్ద అనలేదు, లేకపోతే ఆయన ఎవరో ఒక వ్యక్తి దగ్గర అనలేదు. నా తండ్రి యొద్ద అనేక మంది పనివారు ఉన్నారు, నేను ఇక్కడైతే ఆకలికి చనిపోతున్నాను అంటున్నాడు. అంటే తండ్రి జ్ఞాపకం వచ్చేటప్పటికి తనకి తండ్రి దగ్గర ఏవైతే కావాలో అవి ఉన్నాయని గ్రహించాడు. రెండోది అదే 18వ వచనంలో చూసినట్లయితే 18వ వచనం, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఆమేన్. చూడండి తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటున్నాడు తన పొరపాటును ఒప్పుకుంటూ మరి నా తండ్రి దగ్గర నా పొరపాట్లను ఒప్పుకుంటాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ చూసినట్లయితే తను క్షమాపణ కోరేటప్పుడు కూడా ఎవరు జ్ఞాపకం వస్తున్నారంటే తన తండ్రి జ్ఞాపకం వస్తున్నట్లుగా చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట చూడండి, 21వ వచనం చూడండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఆమేన్. హల్లెలూయా. చూడండి మరి నేను లోకములోను పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు నాయన అని చెప్పి అంటూ తండ్రి నా తండ్రి నన్ను క్షమించు అంటున్నాడు. చూసినట్లయితే ఇక్కడ తండ్రి జ్ఞాపకం వచ్చినప్పుడు తండ్రిని నా తండ్రి అన్నాడు. రెండవది తన్ను చూడండి తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు తండ్రి అన్నాడు. రెండవది తన పొరపాటును ఒప్పుకునేటప్పుడు కూడా తండ్రి అన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి ఎప్పుడైతే తండ్రి అన్న గుణము కుమారుల్లోకి వచ్చిందో, నా తండ్రి అన్న గుణం ఎప్పుడైతే ఆ కుమారుడికి జ్ఞాపకం ఉన్నదో, ఆ తండ్రి అన్న హృదయం ఆ కుమారుడికి వచ్చినప్పుడు తండ్రికి అంటండి ఏ హృదయము కలిగిందనంటే తండ్రి అంటండి సంతోషించే హృదయం వచ్చిందటండి. తండ్రికి సంతోషం కలిగిందటండి. ఎందుకనంటే నా కుమారుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా వలన సహాయం పొందటానికి రావాలని ఇష్టపడ్డాడు అన్న గుణం వచ్చిందండి. తండ్రి అంటున్నాడు అంటండి. అక్కడ చూడండి దయచేసి తండ్రి ఏమంటున్నాడు, అదే 15వ అధ్యాయం 23, 24వ వచనం చూసినట్లయితే కొవ్విన దూడను తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడతాము.
ఈ నా కుమారుడు ఆ, చనిపోయి మరలా బ్రతికాను, ఆ, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు ఆ. సంతోషపడసాగారు. ఆమేన్, హల్లెలూయా. తండ్రి అన్న హృదయం కుమారుడికి ఎప్పుడైతే వచ్చిందో, తండ్రి ఇంటికి వచ్చేటప్పటికి తండ్రి ఇల్లులోనూ అతనికి ఏమున్నదంటే సంతోషం ఉన్నదన్నమాట అండి. హల్లెలూయా. తండ్రి ఎంతో సంతోషిస్తున్నాడు. అంతేకాకుండా తండ్రి ఇంట్లో అతనికి ఏమున్నదంటే ఎంతో సంతోషము కలిగింది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెటువంటి వ్యక్తివైనా, నువ్వెటువంటి పరిస్థితిలో ఉన్నా, నీవెలాంటి వ్యక్తివని కాదు, కానీ నీకు దేవుడు ఈ ఒక దినము, ఈ ఒక రోజు నీకు దేవుడు నా తండ్రి అని గ్రహించినట్లయితే నీ జీవితం ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉంటుంది. నీ జీవితంలో ఎప్పుడు ఆనందకరమైన దేవుని ఆశీర్వాదాలను చూస్తావు, దేవుని మేలులను చూస్తావు, దేవుని యొక్క మంచి చూస్తావు, దేవుని యొక్క అద్భుతాలను చూస్తావని ఈ లేఖనం ద్వారా నేను తెలియజేస్తున్నాను. క్రీస్తునందు అందుకే చేతని ఈ యొక్క ఫాదర్స్ డే రోజున మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, మరి మన తల్లిదండ్రులను లేక మన అందరిని బంధువులను అందరినీ ప్రేమించాలంటే, గౌరవించాలంటే మన ప్రభు అయిన యేసు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి తన బిడ్డలుగా, తన కుమార్తెగా, తన కుమారుడుగా, తన బిడ్డలుగా అంగీకరించాడు కనుక మనము కూడా మరి ఆయనను కలిగి ఉన్నాం కనుక దేవుడు నా తండ్రి అని తెలుసుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటామన్నమాట అండి. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దయచేసి అదే 25 నుంచి 29 వరకు మనం చూసినట్లయితే పెద్ద కుమారుడు వచ్చాడు. పెద్ద కుమారుడు అయితే ఏమంటున్నాడో చూడండి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెనెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. గనుక తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లను ఇయ్యలేదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ పెద్ద కుమారుడు పిలిచిన మాట ఏంటంటే తండ్రిని ఇదిగో అన్నాడండి. ఇదిగో అని ఎప్పుడైతే ఈ పెద్ద కుమారుడు అన్నాడో, ఇతనిలో చూసినట్లయితే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి ఇచ్చిన హృదయం కనబడటం లేదు ఇక్కడ ఎవరికి, పెద్ద కుమారుడికి. కారణం ఏంటంటే ఇతనిలో మరి ఏ గుణం ఉన్నదంటే, ఎటువంటి గుణం ఉన్నదంటే దాస్యపు గుణం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదిగో అన్న మాట అంటండి. మరి ఇంకా చూసినట్లయితే 29వ వచనంలో ఇంకా మాట్లాడినట్లయితే ఏమంటున్నాడంటే, బైబిల్లో చూసినట్లయితే కొన్ని ఏండ్ల నుండి నీకు నేను ఏం చేస్తున్నాను, పని చేస్తున్నాను అంటున్నాడు. అంటే ఈ మాటలను నిఘంటు బైబిల్లో చూసినట్లయితే ఏమని ఉన్నదంటే, నిఘంటు బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుందంటే సాకిరీ చేశాను, పని చేశాను అంటున్నాడు. తండ్రికి బిడ్డకి పని చేయటం ఉండదండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఇతని మాటలో ఏం లేదంటే తండ్రి యొక్క దేవుడు తండ్రి యొక్క గుణము అతనికి కనిపించటం లేదు. ఇంకొకటి చెప్పాలంటే నీవు నాకు ఏమీ ఇవ్వలేదు అంటున్నాడు. చూడండి, తండ్రి ఏమంటున్నాడంటే నావన్నీ నీవే నాయనా అంటున్నాడు తండ్రి. కానీ కుమారుడు ఏమంటున్నాడంటే నాకు నీవేమీ ఇవ్వలేదు అంటున్నాడు. కారణం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అని తెలిసినప్పుడు తండ్రిలో ఉన్నవన్నీ కూడా నావే అనుకుంటాడు అన్నమాట అండి కుమారుడు. కానీ తండ్రి అని తెలియనప్పుడు, మరి దాస్యపు ఆత్మను తెలిసినప్పుడు, లేక దాస్యపు ఆత్మతో ఉన్నప్పుడు ఏం తెలుస్తుందంటే, ఇతనికి ఏం తెలుస్తుందంటే నాకు ఏమీ ఇవ్వలేదు, నాకేమీ లేదు, నాకేమీ లేదు అంటున్నాడు అన్నమాట అండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ పెద్ద కుమారుని యొక్క మాటలో చూసినట్లయితే చాలా
తండ్రి అన్న హృదయం కలిగిన మాట కనపడటం లేదు. చూడండి, నీకు పని చేశానంటున్నాడు, నీకు సాకిరీ చేశానంటున్నాడు. తండ్రి ఏమో నావన్నీ నీవే అంటున్నాడు. కానీ ఇతనేమంటున్నాడంటే నీకు నేను పని చేశానంటు. ఎందుకంటే కుమారుణ్ణి వానిగా చూడలేదన్నమాట అండి. హల్లెలూయా. ఎప్పుడు కూడా కుమారుణ్ణి పనివానిగా చూడలేడు తండ్రి. ఎలా చూస్తాడంటే పనివాడిని వేరుగా చూస్తాడు, కుమారుణ్ణి వేరుగా చూస్తాడు. కానీ ఇక్కడైతే చూసినట్లయితే ఇతనేమంటున్నాడంటే నేను పనివాడిని అని చెప్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అందుకనే ఇక్కడ చూసినట్లయితే కొన్ని వాక్యాలు నేను రాశాను, దయచేసి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, తండ్రి దేవుడు తన కుమారుణ్ణి కుమారుడిగా ఏ విధంగా అంగీకరించాడో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమనకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమునుగా నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. ఆమేన్. చూడండి, ఈ చదివిన వాక్యం చూసినప్పుడు యేసుక్రీస్తును బట్టి దేవుడు మరి కుమారుడుగా ఏర్పరచుకున్నాడు. అందుకు చేతని కుమారుడు ఎప్పుడు కూడా పనివాడిగా ఉండడండి. ఏ విధంగా ఉంటాడంటే కుమారుడుగానే ఉంటాడు. అయితే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14-15 వచనం చూడండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనకి దేవుని ఆత్మ ఉన్నది మనలో. అందుచేత మనం ఎప్పుడు దాస్యపు ఆత్మ ప్రకారంగా నడిచేవారం కాదు, దాస్యపు ఆత్మతో మాట్లాడేవారం కాదు, దాస్యపు ఆత్మతో మనం ఉండేవారం కాదు. మనం ఎప్పుడు కూడా దేవుని కుమారుని ఆత్మను మనం కలిగి ఉన్నాం. అందుకనే దేవుణ్ణి ఎప్పుడు కూడా తండ్రి అన్న హృదయం ఎప్పుడైతే మనకు ఉంటుందో చూడండి, అప్పుడు మనము చిన్న కుమారునిలాగా మాట్లాడతాం. కానీ ఇక్కడ పెద్ద కుమారుడు అయితే అంటున్నాడు, నేను నీకు సాకిరీ చేశాను అంటున్నాడు, మరి చేశాను అంటున్నాడు. దీనికి అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి హృదయం అర్థము కాకపోవటమే. తండ్రి హృదయం అర్థం కాకపోతే మనుషులు అలా విధంగానే మాట్లాడతారు. చూడండి, అందుకు చేతనే మనం ఎప్పుడు కూడా దేవుని కుమారుని ఆత్మను కలిగి ఉన్నాం కనుక తండ్రి అన్న హృదయం మనలో ఉన్నప్పుడు మనం తప్పకుండా దేవుని ఆశీర్వాదాలని చూస్తాం. తండ్రి ఎలా ఉంటాడంటే, తండ్రి హృదయం ఎలాంటిదంటే జాలిగల హృదయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాలిగల హృదయం కనుక చూడండి, మరి కుమారుడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే చదివినట్లయితే లోకాసు సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో చదివినప్పుడు కుమారుడు తప్పిపోయిన కుమారుడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే వాడిని చూసి కనికరపడ్డాడటండి. దేవునికి మహిమ కలుగునుగాక. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు వాని పట్ల కనికర ముద్దు పెట్టుకునే మనసు వచ్చిందంటండి ఆయనకి. చూడండి, తండ్రి ఎప్పుడైతే మరి చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వస్తున్నాడో చూడండి 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వానిని ఎప్పుడైతే చూశాడో తండ్రికి కనికరం వచ్చింది. ఎందుకు తండ్రికి కనికరం వచ్చిందని అంటే, తండ్రి అని పిలిచే గుణముతో వచ్చాడన్నమాట అండి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందుకు చేతనే ఈ యొక్క సమయంలో, ఈ మధ్యాహ్నం సమయంలో నేను చెప్పేది ఏంటంటే, దేవునిని మనం ఎప్పుడు తండ్రి అన్న హృదయము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవుడు ఎప్పుడు కూడా నిన్ను చూసి సంతోషిస్తూ ఉంటాడనమాట అండి. ఒక మాటను చదవండి దయచేసి. ఎస్ఐ గ్రంథకర్త అంటున్నాడు, ఎస్ఐ గ్రంథం 49వ అధ్యాయము 13 చూడండి. ఆయన ప్రేమ గురించి లేక ఆయన మంచితనం గురించి
ఆయన గురించి మనం తెలుసుకుందాం. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆమేన్. శ్రమ పడుతున్న వారిని, కష్టపడుతున్న వారిని, ఇబ్బంది పడుతున్న వారిని, ఆర్థికంలో ఉన్న వారిని, అలాంటి వారిని చూసేటప్పటికీ కనికరం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మనిచ్చి మనలను రక్షించుకున్నాడు కనుక ఆయన రక్షణను బట్టి మనల్ని ఎప్పుడు మన వైపు చూసినప్పుడు ఆయన జాలి పడుతూ ఉంటాడండి. ఆయన ప్రేమ, ఆయన దయ మంచిదన్నమాట అండి. ఆయన మంచివాడు, చెడ్డవాడు అందరూ చూడండి. ఇక్కడ మరి చూసినట్లయితే ఆయన ప్రేమ అంటండి ఎలాంటిది అని చూస్తే ఇర్మియాకు రాసిన గ్రంథంలో చూసినట్లయితే 3:12 చక్కగా వివరణగా రాస్తున్నాడు ఈ మాటని. దయచేసి చూడండి. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ద్రోహినగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు, మీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించేవాడను కాను, ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. చూడండి, ద్రోహివైన నువ్వు, నీవంటే నాకు ఇష్టం, అందుకు చేతనే తిరిగి రా, నిన్ను నేను ఆశీర్వాదిస్తాను, నిన్ను నేను దీవిస్తాను, నిన్ను నేను మంచిగా చూస్తాను, నిన్ను మంచిగా చేస్తానంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు మన పాపమును చూసి, మన శాపమును చూసి, మనం తప్పులను చూసి మనల్ని శిక్షించేవాడు కాదండి. ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన దయ ఎప్పుడు కూడా మనలను ఒక మంచి స్థితిలో చూసేదండి. ఎందుకనంటే దేవుడు 2000 సంవత్సరాల క్రితం తన కుమారుడు యేసు క్రీస్తుని బట్టి మనలను ఆశీర్వదించాడు కనుక, ఆయన కుమారుడి ద్వారా మనలను ఏర్పరచుకున్నాడు కనుక, తన బిడ్డలుగా అంగీకరించాడు కనుక, తన పిల్లలుగా అంగీకరించాడు కనుక మనలను ఆయన కాపాడుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకు చేతనే ఎప్పుడు కూడా దేవుడు నీకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా తండ్రి అన్న హృదయం నీకు ఉన్నప్పుడు తప్పకుండా దేవుని నుండి, తండ్రి నుండి నీకు ప్రతి ఆశీర్వాదము కలుగుతుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. ప్రేమ నమ్మకం గల ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఈ ఒక దినము ప్రభా, ఫాదర్స్ డే దినము రోజున అందరూ లోకమంతా ప్రభా మరి నాయన ఎంతో ప్రేమగాను తల్లిదండ్రులను గౌరవిస్తూ, ప్రేమతోనూ లేక బిడ్డలను ప్రేమిస్తూ ఎంతో నాయన ఆనందంగా గడుపుకున్న ఈరోజు ప్రభా ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభా మరి మాట్లాడిన మాటలో ప్రభా, అవును నాయన, నీవు తండ్రి అని మాకు తెలిసినప్పుడు నీ ప్రేమ ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టదు, నీ కనికరం ఎప్పుడు మమ్మల్ని విడిచిపెట్టదు, నీ దయ మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టదు నాయన. అందుకు చేతని ఈరోజు తండ్రి అన్న హృదయము మాకు ఉండాలని మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నేను చిన్న బిడ్డలందరినీ నాయన మీరు దీవించండి, ఆశీర్వాదించండి నాయన. భయపడకుండా నా తండ్రి ఉన్నాడన్న నమ్మకంతో ధైర్యంగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నీవే సహాయం చేయగలిగిన దేవుడు, నీవే మా కొరకు, మా వ్యాధుల కొరకు, మా బలహీనతల కొరకు, మా అనారోగ్యతల కొరకు నాయన సిలువను మరణించి నాయన నా తండ్రి మమ్మల్ని క్షమించి, మమ్మలను ఆశీర్వదించి ఆయురారోగ్యాలతో ఉంచిన దేవుడివి కనుక ప్రభు, నీ కృపాక్షేమంతో మమ్మల్ని నింపి మీకే మహిమ తెచ్చుకోమని ఈరోజు వినుచున్న ప్రతి బిడ్డ హృదయములో దేవుడు నా తండ్రి అని, నాకే కష్టం రాదు, ఏ ఇబ్బంది రాదు, ఏ భయం లేదు అని చెప్పి ధైర్యంగా చెప్పగలిగిన వారిగా ఉండటానికి నాయన నీ కృప వారికి కలగజేసి మీకే మహిమ తెచ్చుకోమని తల వంచిన మరొకసారి వినుచున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలం తోడుగా ఉండి ఆరోగ్యాలతో కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. So thank you for joining us today. We hope you had an amazing service, and I really loved the message that Pastor Uncle spoke about God as our Father. To all fathers, once again, a happy Father's Day. We love you, and especially to daughters, you guys are our heroes. So thank you, and we love you for everything that you guys do. So bye. See you again next week.